అందరికీ నమస్కారం. డయట్ మెన్యూ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. మరి ఇవాల్టి మన కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే డయట్ రెసిపీ ఏంటో తెలుసుకోవాలి కదా. మరి ఆ డయట్ రెసిపీ మనకి ఎవరు నేర్పిస్తారు? లెట్ మీ ఇన్వైట్ our న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హాయ్ జానకి గారు. హాయ్ వింధ్య. హ్యాపీ శ్రావణ శుక్రవారం. సేమ్ టు యూ. అందరికీ కూడా హ్యాపీ శ్రావణ శుక్రవారం. ఫెంటాస్టిక్. సో మొత్తం మీద నేను ఇంగ్లీష్ ని తెలుగుని అలా కలిపి కిచిడి చేసి అవుట్పుట్ అలా వచ్చింది అనమాట. హ్యాపీ శ్రావణ శుక్రవారం. సో జానకి గారు, శ్రావణ శుక్రవారం అనగానే ఇవాళ మనం 3rd వీక్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. సో మీరు ఖచ్చితంగా ఒక మంచి డైట్ రెసిపీ మా అందరికీ నేర్పిస్తారని మేమంతా చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాం. ఏం డైట్ రెసిపీ నేర్పిస్తున్నారు ఇవాళ మా కోసం? వింధ్య, నీకు గుర్తుంటే కనుక మనము లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ వెనక్కి వెళ్తే ఒకసారి పీనట్ శాండ్విచ్ చేసాం, పీనట్ బటర్ శాండ్విచ్. అప్పుడు చెప్పాను పీనట్ బటర్ మీకు చేసి చూపిస్తాను అనేసి. సో ఈ రోజు పీనట్ బటర్ చేద్దాం. ఓకే, మరి ఆలస్యం చేయకుండా పీనట్ బటర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో వెంటనే చూసేయండి. పీనట్ బటర్ కి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, పల్లీ నూనె, తేనె. సో పీనట్ బటర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు జానకి గారు, చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, 3 ఇంగ్రీడియంట్స్ మనం వాడుతున్నాం అనమాట పీనట్ బటర్ కి. మరి ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా అనేది జానకి గారు మనకు నేర్పిస్తారు. ఓకే, సో జానకి గారు, ఉన్నది ఒకటే ప్యాన్ కాబట్టి ఎలాంటి డౌట్లు లేకుండా నేను ఇవాళ హ్యాపీగా ప్యాన్ పెట్టేశాను. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ మనము పీనట్స్ వేయించుకోవాలి. ఓకే, పల్లీలు వేయించుకోవాలి. మన భాషలో చెప్పొచ్చు కదా, అసలే వాళ్ళ శ్రావణ శుక్రవారం. సో వేరుశనగ గుళ్ళు అంటారా? సూపర్, వేరుశనగ గుళ్ళని వేయించుకోవాలి. సో వేరుశనగ గుళ్ళని వేయించుకోవాలి చక్కగా, మంచి అరోమా వచ్చే వరకు వేయించుకుని తర్వాత పొట్టు తీసేసుకోవాలన్నమాట. మనము యాక్చువల్గా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత పీనట్ బటర్ తీసుకుంటే కనుక మంచి మజిల్ బిల్డ్ అవుతుంది అనమాట. ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ అందులో ఒక పొటాషియం కంటెంట్ అనేది హైగా ఉంటుంది అనమాట. ఆ పొటాషియం ఏం చేస్తుందంటే మజిల్ బిల్డ్ అవటానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లస్ హైపర్ టెన్షన్ని తగ్గిస్తుంది. అంటే బీపీ ఉన్న వాళ్ళకి పొటాషియం హైగా ఉంటుంది కాబట్టి బీపీ అనేది తగ్గుతుంది. ప్లస్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, అంటే చాలా మంది అనుకుంటారు ఇది తింటే ఫ్యాట్ పెరిగిపోతుంది, ఫ్యాట్ వస్తుంది, తర్వాత గుండె జబ్బులు వస్తుంది అని అనుకుంటారు. కానీ పల్లీలు గుండె జబ్బులు తగ్గించడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఇందులో ఉండేటువంటి ఫ్యాట్ గుడ్ ఫ్యాట్. సో సాచురేటెడ్ ఫ్యాట్ అట్లీస్ట్ 36% వరకు ఉంటుంది, 37% వరకు ఉంటుంది. అయితే ఇందులో ఉన్నటువంటి ఫ్యాట్ ఏంటంటే గుడ్ ఫ్యాట్ అనమాట, గుడ్ ఫర్ హార్ట్. తర్వాత మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మ్యూఫా అంటారు అనమాట, అది ఎక్కువగా ఉంటుంది ఇందులో. సో విచ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ మనకి ఆలివ్ ఆయిల్ చాలా హెల్త్కి మంచిది. ఆలివ్ ఆయిల్ ఫ్యాట్ గుడ్ అనేసి అనుకుని అది తీసుకుంటూ ఉంటారు కదా. సిమిలర్ కాంపోజిషన్ మన వేరుశనగలో ఉంటుంది, పల్లీల్లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదంతా కూడా మిత్తే కదా జానకి గారు. చాలా మంది అంటే బేసికలీ ఊర్లలో వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటే విన్నాను, పల్లీలు ఏంటంటే పల్లీలు తినకే వస్తే లావైపోతారు ఇలా చెప్తుంటారు కదా. అలా కాదు. సో దిస్ ఇస్ జస్ట్ వెరీ గుడ్ అన్నమాట ఆరోగ్యానికి. జానకి గారు చెప్పినట్టు ఆరోగ్యానికి మంచిది డెఫినెట్ గా, ఎస్పెషలీ హార్ట్ హెల్త్ కి చాలా మంచిది. అయితే ఇందులో ఫ్యాట్ కంటెంట్ వల్ల ఎనర్జీ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. దీని నుంచి ఒక 100 grams తీసుకుంటే మనకి 550 kilocalories కంటే ఎక్కువ, కొంచెం ఎక్కువ, అరౌండ్ దట్ ఫిగర్ వస్తుంది అనమాట. సో క్యాలరీ రెస్ట్రిక్షన్ ఉన్న వాళ్ళు దీన్ని క్వాంటిటీ తగ్గించుకోవాలి, అంతేకాని ఇట్స్ నాట్ అ బ్యాడ్ ఫుడ్. అంటే డైటింగ్ లో ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు క్యాలరీస్ అంటే వాళ్ళే కౌంట్ చేసుకుంటుంటారు కాబట్టి వాళ్ళకి మాత్రమే ఇది రెస్ట్రిక్షన్, లేకపోతే ఇంకెవరికి లేదు. రెస్ట్రిక్షన్ అంటే కూడా అది కూడా ఒక ఎక్స్టెంట్ వరకు, అంటే ఒక క్వాంటిటీని మనం చూసుకుని తినట్లయితే దట్ విల్ బి ఫైన్. సో జానకి గారు, తర్వాత క్యాలరీస్ ఎక్కువ కావాల్సిన వాళ్ళు, అంటే కొంచెం వెయిట్ పెరగాలనుకున్న వాళ్ళు, క్యాలరీస్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇవి అడిషనల్ గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం ఆహారంలోనే ఎక్కువ క్యాలరీస్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని అడిషనల్ గా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు, అంటే తీసుకుంటున్న ఆహారానికి అడిషనల్ గా అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అయిపోయింది, ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వాలా, సరిపోతుందా? ఓకే ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? ఇది చల్లారిన తర్వాత పొట్టు తీసేసి అప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుందామా ప్లేట్ లోకి.
సో మీకున్న ఐడియా ప్రకారం ఈ శ్రావణ శుక్రవారం ఇవన్నీ కూడా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటుంటారు అందరూ? యాక్చువల్లీ ఇది అంటే ఆడవాళ్ళకి చాలా ముఖ్యమైన పండుగ. స్పెషల్లీ బంగారం అన్ని చేయించుకుంటారు. అక్షయ తృతీయ కంపల్సరీ ఒక రూపు అనేది చేస్తారు కదా, అంటే లక్ష్మీదేవి ఉన్నటువంటి రూపు తీసుకుంటారు అనమాట, పూజలో పెడతారు. అయితే యాక్చువల్గా దీంతో ఏంటంటే ఫాస్టింగ్ ఉండటం అనేది, తర్వాత పేరెంట్ పిలవటం అనేది, సోషలైజేషన్ అనేది ఉంటుంది అనమాట. యాక్చువల్లీ అంటే ఫ్రెండ్స్ని పిలవటము, కొంతసేపు కూర్చొని సోషలైజ్ అవ్వటం అనేది ఉంటుంది. ప్లస్ ఫాస్టింగ్ ఉంటారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటారు. ఆ ఫాస్టింగ్ వల్ల ఏంటంటే హెల్త్కి చాలా మంచిది. వీక్లీ వన్స్ ఫాస్టింగ్ అనేది చాలా మంచిది అనమాట. సో శ్రావణ మాసం స్టార్టింగ్ అంటే న్యూ సీజన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి దానికి రెడీ అవ్వటం అనేది కూడా మనము ఇండైరెక్ట్గా అనుకోవచ్చు అనమాట. వీక్లీ వన్స్ ఫాస్ట్ చేయటం వల్ల రెడీ అవుతుంది అనమాట, హెల్త్ రెడీ అవుతుంది అనమాట. సో ఆ రోజు ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు, శనగలు నానబెట్టి తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి వెయిట్ లాస్ కి చాలా యూస్ఫుల్. తర్వాత తమలపాకులు ఇస్తూ ఉంటారు, అవి కూడా చాలా రిచ్ ఇన్ కాల్షియం. అవన్నీ కూడా అది సంగతి. సో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పల్లీలు కొంచెం చల్లారాక ఈ పొట్టు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? ఆల్ రైట్. సో పల్లీల్ని చక్కగా వేయించేసుకున్నాం అండ్ ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి కూడా. జానకి గారు చూసారా ఎంత చక్కగా పొట్టు తీసి తీసుకొచ్చాను నేను మీకోసం. వెరీ గుడ్ గర్ల్. థ్యాంక్ యూ సో మచ్. చూసారా నాలోని తెలియని కోణాలన్నీ కూడా ఇలా అభిరుచి ద్వారా బయటకు వస్తున్నాయి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఓకే ఇవాళ అసలే శ్రావణ శుక్రవారం కాబట్టి తెలుగులో మాట్లాడదాం ఫిక్స్ అయ్యాం. అట్మోస్ట్ అంటే బెస్ట్ మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే సో ఇప్పుడు ఇలా మనం పొట్టు తీసుకున్న పల్లీలన్నింటినీ కూడా మిక్సీలోకి వేసేసుకుందాం. అంతేగా మీరు చెప్పింది స్టార్టింగ్ లో? అంతే అంతే. పౌడర్ చేసి తీసుకురండి. ఇప్పుడు వీటిని పౌడర్ చేసి తీసుకురావాలా? ఆల్ రైట్. సో మనకి ఎంత క్వాంటిటీ అయితే పీనట్ బటర్ కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ పల్లీలు మనం వేయించుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ అంతే క్వాంటిటీ పల్లీ నూనె కూడా తీసుకోవాలి మనం. ఓకే అంటే పల్లీలు ఎంత తీసుకున్నామో అంత క్వాంటిటీ పల్లీ నూనె కూడా తీసుకోవాలి. ఓకే సో ఇప్పుడు దీన్ని నేను పౌడర్ చేసి తీసుకొని వస్తాను. మొత్తం పౌడర్ అయిపోవాలి అంతే, అందులో ఇంకేం యాడ్ చేయట్లేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఐల్ జస్ట్ కమ్ బ్యాక్. జానకి గారు అయిపోయిందా పౌడర్? చాలా. ఓకే వచ్చి చూపిస్తా ఒకసారి. ఆల్ రైట్. నాకు అర్థమైంది మీరు ఇందులో ఎందుకు యాడ్ చేయొద్దు అన్నారు. చెప్పనా ఎందుకు? ఇందులో ఆల్రెడీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి. ఆల్రెడీ ఉంటుంది. ఇది పౌడర్ లా కాదు, ఆయిలీగా అలా వచ్చేసింది అన్నమాట. సో ఇప్పుడే అర్థమైపోయింది నాకు ఈ విషయం. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం? సో నెక్స్ట్ పల్లీ నూనె. ఓకే ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి పల్లీ నూనె. ఓకే సో నెక్స్ట్ కొంచెం అంతా కొద్దిగా తేనె. ఓకే హనీ కూడా వేసుకుంటున్నాం. వావ్ 1 స్పూన్. కుచ్ మీఠా హో జాయే అన్నమాట. ఓన్లీ 1 టేబుల్ స్పూన్. 1 టీ స్పూన్. ఇంకోసారి గ్రైండ్ చేయాలి అంతేగా. మంచి పీనట్ బటర్ చేసి తీసుకురండి. ఆర్డర్ చేస్తున్నారు ఆర్డర్. సరే ఏంటో నాకు మాత్రం వాళ్ళ పూజ చేసినందుకు ఏమో తెలియదు కానీ అన్ని ముందే తెలిసిపోతున్నాయి ఏం చేయాలో, నెక్స్ట్ ఏం చేయాలి. చూడండి ఇప్పుడు మళ్ళీ వెంటనే వస్తా. జానకి గారు నాకు తెలిసి ఇది పర్ఫెక్ట్ గా అయి ఉండాలి, బట్ చూద్దాం ఎలా వచ్చిందో. సూపర్. ఆహా ఎంత అద్భుతంగా వచ్చింది. అలా టోల్ అయి ఉందన్నమాట. సూపర్ గా చాలా చక్కగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మళ్ళీ నన్ను పొగడకండి, నాకు ప్లీజ్ సిగ్గేస్తుంది. ఓకే సో ఇప్పుడు చక్కగా మనం పీనట్ బటర్ ని ఫైనల్ గా సర్వ్ చేసేసుకుందాం. కరెక్ట్. వావ్. శ్రావణ శుక్రవారం స్పెషల్ పీనట్ బటర్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పీనట్ బటర్ కి కావలసిన పదార్థాలు: పల్లీలు, పల్లీ నూనె, తేనె,
పీనట్ బటర్ తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పల్లీలు వేసి వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారిన తర్వాత పొట్టు తీసుకుని మిక్సీ జార్ లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పల్లీ పొడిలో పల్లీ నూనె, తేనె వేసి మరలా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే శ్రావణ శుక్రవారం స్పెషల్ పీనట్ బటర్ రెడీ. సో మీరంతా కూడా పీనట్ బటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. శ్రావణ శుక్రవారం బంపర్ ఆఫర్ మీ అందరికి ఇచ్చేసారు జానకి గారు. ఒక మంచి డైట్ రెసిపీ మీ అందరికి నేర్పించేసి, సో ఇప్పుడు నేను జానకి గారు టేస్ట్ చేసి ఎలా ఉందో ఈ పీనట్ బటర్ మీ అందరికి చెప్పేస్తాం. సో జానకి గారు, ఇనాఫ్ ఆఫ్ టాకింగ్, ఇనాఫ్ ఆఫ్ బ్లా 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 బ్లా. టుడే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం. యాక్చువల్ గా చెప్పాలంటే శ్రావణ శుక్రవారానికి సంబంధించి అట్ ద సేమ్ టైం పీనట్ బటర్ గురించి కూడా ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. ఓకేనా? చేయండి. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ తినటమేనా? ఏకదమ్ పర్ఫెక్ట్. నిజంగా మనం బయట కొనుక్కునేది కూడా అసలు ఎంత టేస్ట్ ఉండదు జానకి గారు. అవును కరెక్ట్. చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇంకొంచెం తేనె యాడ్ చేస్తే బాగుంటది. కొంచెం స్వీట్ ఇంట్రెస్ట్ నాకు, అందుకని. ఆరోగ్యం, టేస్ట్, ఐడియాస్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఓన్లీ ఇన్ డైట్ మెన్యూ. సో ఇవాళ మీరందరూ కూడా చక్కగా నేర్చుకున్నారు పీనట్ బటర్. మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి. యమ్మీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ రెసిపీ వన్స్ అగైన్ జాను. యూ ఆర్ వెల్కమ్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ డైట్ రెసిపీతో నేను జాను మళ్ళీ కలుస్తాం. సో దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. బాయ్ బాయ్.